భగవద్గీత 4వ అధ్యాయము 16వ శ్లోకం. ఇక్కడ కర్మ గురించి భగవానుడు అర్జునుల వారికి చెప్తున్నారు. చెప్పినప్పుడు కర్మ గురించి చెప్తున్నారు కదా ఆయనంతా. కర్మ ఏది, అకర్మ ఏది అనే విషయంలో చాలా మందికి కన్ఫ్యూషన్ ఉంటుంది. అసలు అదేమిటో తెలుసుకోలేక అటు ఇటుగా వాళ్ళు భ్రాంతికి లోనవుతూ ఉంటారు అని చెప్పి ఈ శ్లోకంలో భగవానుడు చెప్తున్నారు. కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మ కిం, కర్మ అనగానేమి, అకర్మ కిం, అకర్మ అనగానేమి ఇది అత్ర ఈ విషయమును నిర్ణయించుటలో కవయః అపి బుద్ధిమంతులను, కవయః అంటే బుద్ధిమంతులు, శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళ విషయంలో అక్కడ కవయ అనే పదాన్ని వాడారు. అపి బుద్ధిమంతులు కూడాను మోహితా మోహితులగుచున్నారు. యద్ జ్ఞాత్వా దేనిని తెలుసుకొని నీవు అశుభాత్ కర్మబంధము నుండి మోక్షసే విముక్తి పొందుదువో తత్కర్మ ఆ కర్మతత్వమును తే నీకు ప్రవక్ష్యామి విశదపరచుచున్నాను అని చాలా స్పష్టంగా భగవానుడు ఇక్కడ అర్జునుల వారికి చెప్తున్నారు. ఏది కర్మ ఏది అకర్మ అనే విషయంలో పెద్ద పెద్ద పండితులే అయోమయంలో పడుతున్నారు. అందుకే నీవు తెలుసుకుంటే అశుభం నుంచి విముక్తి పొందేలా నేను నీ కర్మతత్వాన్ని స్పష్టంగా చెబుతాను అని చెప్పి కృష్ణ పరమాత్మ అంటున్నారనమాట. కర్మ అంటే కేవలం పని చేయటం కాదు, అకర్మ అంటే పని చేయకపోవడం మాత్రమే కాదు. పని చేసినా ఆసక్తి లేకుండా, ఫలాపేక్ష లేకుండా ధర్మబద్ధంగా చేస్తే అది బంధనం కాదని కృష్ణ పరమాత్మ ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు కదా. పని చెయ్యకపోయినా లోపల కామం, అహంకారం, స్వార్థం ఉంటే అది కూడా ఒక బంధనమే. కాబట్టి కర్మ అకర్మల తత్వం అనేటువంటిది చాలా సూక్ష్మమైనటువంటిది. సరిగ్గా అర్థం చేసుకుంటేనే మోక్షానికి మార్గం తెలుస్తుంది. నేను చేస్తున్న పని ఎందుకు చేస్తున్నాను, వై, వాట్స్ ద రీజన్, గో టు ద బాటమ్ ఆఫ్ ద కాజ్. అది ఎందుకు చేస్తున్నాను, ఏమిటి అనేటువంటి ప్రశ్న ఎప్పుడు కూడా చాలా ముఖ్యం. ఫలితం మీద మమకారం తగ్గితే మనం చేసే పని యోగం అవుతుంది. ఇదే కర్మయోగానికి పునాది అన్నమాట. అయితే కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఈ కర్మ అకర్మ అర్థం పెద్దవాళ్ళకే చాలా గందరగోళంగా ఉంటుంది. కాబట్టి దాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి మనం. కర్మ ఇది బంధించే పని, పని ఆసక్తి, ఫలాపేక్ష, అహంకారం. ఈ పని నేను చేస్తున్నాను, పేరు నాకు రావాలి, లాభం నాకే కావాలి అనే ఆలోచనతో చేయటం. ఫలితం గనక రాకపోతే కోపము, అసూయ, బాధ. ఇది మనం చేసేది పని అయినా మనస్సును బంధిస్తుంది, బాధిస్తుంది. అకర్మ పని, కర్తవ్య భావం, ఫలాపేక్ష లేకుండా ఉండడం. డాక్టర్ గారు రోగిని తన కర్తవ్యంగా చికిత్స చేయటం, అది తన కర్తవ్యం అనుకుంటాడు. సర్జరీ చేసేటప్పుడు నాకు ఎంత డబ్బులు వస్తున్నాయని ఆలోచిస్తే ఇక్కడ వీడు పుట్టుక్కుమంటాడు, ఈ సర్జరీ చేసిన తర్వాత నాకు ఎన్ని డబ్బులు వస్తాయని. కాబట్టి దాదాపుగా ఏ డాక్టర్ గారు కూడా చేసేటప్పుడు వాటి గురించి ఆలోచించరు. ఈ రోగిని ఎట్లా బ్రతికించాలి అనేటువంటి తన 100% ఇచ్చే ఆయన సర్జరీ చేస్తాడనమాట. తన కర్తవ్యంగా చికిత్స చేయటం. నిజాయితీగా పనిచేసే ఉద్యోగి ఫలితాన్ని భగవంతుడికి వదిలేసి నిజాయితీగా పని. అలాగే తల్లి తన పిల్లల్ని ఏమీ ఆశించకుండా ప్రేమతో చూసుకుంటుంది, చూశారు, అది అన్నమాట. బయటకు పని చేస్తున్నా లోపల బంధనం లేదు. ఇదే కర్మయోగం. దీన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పని చెయ్యకపోవడం అకర్మ కాదు అని కృష్ణుడు అంటున్నాడు. వాడు పని చేయకుండా కూర్చున్నాడు కానీ మనసులో వాడికి కోరికలు ఉన్నాయి, అసూయ ఉంది, భయం ఉంది, అహంకారం ఉంది. శరీరం మాత్రమే పనిచేయడం లేదు, వాడి మనసు పూర్తిగా పనిచేస్తున్నది. కాబట్టి ఇది అకర్మ కాదు, ఇది కూడా బంధనమే అంటున్నారు. నాకు ఈ ప్రమోషన్ రావాలి అని మనం ఉద్యోగం చేయటం కంటే నాకు ఇచ్చిన పని నేను నిజాయితీగా చేస్తాను, ఇది ఇంపార్టెంట్. నా పిల్లలు నా మాట వినాలి అనే భావన కంటే నా పిల్లల పట్ల నా బాధ్యతను నేను నెరవేరుస్తాను అని కుటుంబంలో పెద్దలు అనుకోవాలి. నేను పూజ చేస్తున్నాను, నాకు ఫలితం రావాలి, ఇంత పుణ్యం రావాలి, ఇంత పూజ చేస్తే ఇంత ఫలితం రావాలి, దీనివల్ల ఇది కావాలి అని చేయటం అనేది తప్పు. ఇది నా శ్రద్ధ, భగవంతుడి పట్ల నాకున్న భక్తి, ఇది ఫలితం నువ్వు చూసుకో స్వామి అని ఆయన మీద వదిలేయాలన్నమాట. పని మానేయమని ఎక్కడా కూడా భగవానుడు చెప్పడం లేదు. కానీ బంధనంతో పని చేయవద్దని మాత్రమే కృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.